నమస్కారం మేడం. నమస్తే మేడం, మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం భార్యాభర్తలు విడిపోవడం, ఏదో కారణం చేత ఏదో గొడవతో విడిపోవడం, విడాకులు తీసుకోవడం, భార్యాభర్తల సమస్యలు ఎన్నో చూస్తున్నాం. అంటే వాటి కారణాలు ఏమనుకోవచ్చు? న్యూమరాలజీ పద్ధతిలో వారి పేరు ఏమైనా మార్పు చేసుకుంటే వీటికి నివారణ మార్గం ఉండదంటారా? తప్పకుండా అమ్మ. న్యూమరాలజీలో మ్యారేజ్ అనేది చాలా పెద్ద అధ్యాయం అండి. కొన్ని నెంబర్స్ డిస్టింక్ట్ క్యారెక్టరిస్టిక్స్ని ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా సరే డేట్ ఆఫ్ బర్త్లో 7, 8, 9 వచ్చిందనుకోండి, నేనైతే మ్యారేజ్ జరగదు, జరిగినా నిలవదు అని చెప్పడానికి వెనకాడను. మ్యారేజ్ జరగకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువ 7, 8, 9 కాంబినేషన్. అంటే డైరెక్ట్గా 7వ తారీఖు వచ్చి ఆగస్టులో వచ్చి సంవత్సరంలో 9 వస్తే కాదండి. ఇది లెక్కలు వేసినప్పుడు ఒక ట్రయాంగిల్ పొజిషన్లో 7, 8, 9 రావాలి. ఒక సరళ రేఖలో 7, 8, 9 వరుసగా వస్తాయి. ఇటువంటప్పుడు మ్యారేజ్ జరగదు. ప్రపంచంలో ఏ మూలన మీరున్న మ్యారేజ్ మాత్రం జరగదు. అదేం పెద్ద కష్టం కాదు మ్యారేజ్ చేసుకోవటం ప్రతివాడికి, కానీ జరగదు. మ్యారేజ్ ఎప్పుడు జరుగుతుంది అని మనం అందరి చుట్టూ తిరుగుతూ ఉంటాం. మన చేతుల్లోనే మ్యారేజ్ ఉన్నప్పుడు, మనం లవ్ మ్యారేజ్ చేసుకోగలిగినప్పుడు, సీక్రెట్ మ్యారేజ్ చేసుకోగలిగినప్పుడు, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోగలిగినప్పుడు, మా పిల్లలకి పెళ్ళి ఎప్పుడవుతుంది అని మనం అందరి చుట్టూ ఎందుకు తిరుగుతున్నాం? ఆ టైం తెలుసుకోవటానికి. లేదా ఎప్పుడు జరిగితే బాగుంటుంది, ఎటువంటి వ్యక్తితో జరిగితే బాగుంటుంది, ఏ డేట్స్లో వాళ్ళైతే మనకి అనుకూలంగా ఉంటారు. కొన్ని డేట్స్ ఉన్నాయండి మ్యారిటల్ లైఫ్ బాగుండదు చెప్తే అందరికీ ఇప్పుడు టెన్షన్ మొదలవుతుంది, కానీ కొన్ని డేట్స్ నిజంగానే ఉంటాయండి. సో వీటిల్లో ఫస్ట్ డేట్లో మ్యారేజ్ అంటే కనుక అయితే 19 ఏళ్ళకి మ్యారేజ్ అవుతుంది, లేకపోతే 25 ఏళ్ళ కన్నా అయిపోతుంది. ఎలాగైనా సరే అదే చట్రంలో ఉండి పైన కింద తిరుగుతూ లాగేస్తారు వివాహ జీవితాన్ని. 2 నచ్చకపోతే వదిలేస్తుంది. 3 పెళ్ళిళ్ళు ఖాయం. 4 అధమం 2 పెళ్ళిళ్ళు ఖాయం. 5 సొసైటీ కోసం ఒకటి, నా కోసం ఒకటి. అంటే ఇవి కూడా 2లోకి వస్తాయేమో నాకు తెలియదండి. ఒకటి నో తెలిసే మ్యారేజ్, ఇంకోటి తెలియని మ్యారేజ్. 6 లవ్ మ్యారేజ్. 7 లేట్ మ్యారేజ్. 8 సర్దుకుపోతూ ఉంటుందండి. కొన్ని 8 మాత్రం ఒకదాని మీద ఒకటి మ్యారేజ్ చేసుకుంటూనే వెళ్తూ ఉంటాయి. 9 కళ్ళు మూసుకొని చెప్పొచ్చు 2 మ్యారేజ్లు. ఇప్పుడు ఇలా డేట్స్ వాళ్ళు వచ్చినప్పుడు మ్యారేజ్ గురించి నన్ను అడిగినప్పుడు ఉన్నది ఖచ్చితంగా చెప్పాలి అంటే 2 మ్యారేజెస్ ఉంటే 2 మ్యారేజెస్ ఉంటాయని చెప్పాల్సిందే. ఏదో ఒక సొల్యూషన్ అయితే చెప్తాం. కొన్ని కాంబినేషన్స్ ఉంటాయండి. వివాహం కాదు, ఒకవేళ లేటుగా వివాహమైన సంతానం కలగదు. సంతానం కలగటం అనేది 2 పద్ధతులండి. మీకు నేను చెప్పాల్సిన విషయం ఏమి కాదు. ఆ 2 పద్ధతుల్లో కూడా సంతానం కలగదు. కొంతమందికి కొన్ని డేట్ ఆఫ్ బర్త్ల్లో పిల్లల్ని దత్తత తీసుకున్న వాళ్ళు నిలవరు. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి గొడవలండి. గొడవలు ఇద్దరి మధ్యలో ఉన్నా, లేకపోతే అటు పెద్దవాళ్ళు ఇటు పెద్దవాళ్ళ మధ్య. 90% మ్యారేజ్ ఫెయిల్యూర్స్లో అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు లాక్కోవటమేనండి. పాప మధ్యలో ఇద్దరు విడిపోతూ ఉంటారు. ఇక నాకు అర్థం కాని విషయం, మ్యారేజ్ చేసుకుంది ఇద్దరైతే ఈ ఇద్దరికి ఎందుకు ఏకాభిప్రాయం ఉండదు? మ్యారేజ్ వరకు ఒక మాటని, మా అమ్మ అంటే నాకు ఇష్టం, మా నాన్న అంటే నాకు ఇష్టం, అయిపోయిందండి. ఇంకా అక్కడ పడింది కదా బీజం. 2 మ్యారేజెస్ అనివార్యం అనేటటువంటి డేట్ ఆఫ్ బర్త్స్ ఉంటాయండి. మా దగ్గరికి మ్యాచెస్ వచ్చినప్పుడు నేను చూసే విషయాలు అయితే ఇవి. కాంబినేషన్ ఉందా, సంతానం ఉంటుందా లేదా, 2 మ్యారేజెస్ కాంబినేషన్ ఏమన్నా ఉందా, ఉంటే వీళ్ళకి ఏం సలహా ఇవ్వాలి. ఆల్రెడీ వివాహం అయ్యి రకరకాల గొడవలతో ఉన్నారు, విడదీయటం ఎంతసేపు అండి? 1 నిమిషం పట్టదు. బట్ ఒక ఛాన్స్ ఇచ్చి చూడాలి. ఆ ఒక ఛాన్స్ ఇవ్వడానికే నేను మిమ్మల్ని కన్విన్స్ చేస్తాను. ఏ రాయైనా ఒకటేనండి, దెబ్బ గట్టిగా తగులుతుంది. ఈ పెళ్ళి కాకపోతే ఆ పెళ్ళైనా గట్టిగానే తగులుతుంది. సో బేసిక్గా మనలో ప్రాబ్లం ఏంటి ఆలోచించుకోవాలి. కంటిన్యూ అవటంలో ఉన్నటువంటి ఆ నాక్ విడిపోవటంలో ఉండదు నాకు తెలిసి. చాలామంది ఆడపిల్లలు విడిపోయిన తర్వాత సొసైటీలో నన్ను ఒంటరిగా చూస్తున్నారు అనే మాట విన్నాను. మరి విడిపోయినప్పుడు ఈ ధైర్యం మీకు లేదా? ఉందా? ఆలోచన ఉందా లేదా? ఉంటే ఎందుకు వెళ్ళారు విడిపోవటం దాకా? చాలా కారణాలు ఎవరి వాళ్ళకి ఉంటాయి. ఈ కారణాలన్నీ డేట్ ఆఫ్ బర్త్లో ఉండటం ఏం చెప్పాలో అర్థం కాలేదు. బట్ ఉంటాయండి డేట్ ఆఫ్ బర్త్లో. కొన్ని డేట్ ఆఫ్ బర్త్స్లో మ్యారేజ్ బ్రేక్ అవుతాయండి. కొన్ని డేట్ ఆఫ్ బర్త్స్లో మ్యారేజ్ చేసుకుంటే
దాన్ని ఏమంటారండి, ఉప్పు నిప్పులాగా చిటపట్లాడుతూనే ఉంటారు. కొన్ని మ్యారేజెస్లో మ్యారేజ్ తర్వాత ఫ్యామిలీస్ చాలా ఎదుగుతూ ఉంటాయి, కొన్ని మ్యారేజ్ తర్వాత పడిపోతూ ఉంటాయి. అందుకే అన్నానండి, న్యూమరాలజీలో మ్యారేజ్ అనేది ఒక పెద్ద అధ్యాయం. 1 నుంచి 9 వరకు ఉన్న నెంబర్లలో కొన్ని లక్షల కాంబినేషన్స్. ఎవరిని చేసుకోవచ్చు, ఎవరిని చేసుకోకూడదు, చేసుకున్నాక బాగుంటుందా లేదా, బాగోకపోతే ఏం చేయాలి, మేమేమన్నా చేస్తే బాగుంటామా, మీరు ఏదన్నా చేస్తే బాగుంటారు అని మీ చాట్లో నాకు కనబడితే ఏదైనా సరే నేను మీ చేత చేయిస్తాను. మీరు ఏం చేసినా బాగుండరు అని అంటే ఆదిలోనే చెప్పేయాలండి, ఎందుకు లాగటం. ఇదండి మ్యారేజ్ గురించి. విన్నారు కదండి, మ్యారేజ్ ప్రాబ్లమ్స్, మ్యారేజ్ ముందు మ్యారేజ్ తర్వాత భార్యాభర్తల సమస్యలు, వీటన్నిటికీ ఎటువంటి పరిష్కారాలు ఉన్నాయి, న్యూమరాలజీ పద్ధతిలో ఏ నెంబర్ వాళ్ళు ఏ కాంబినేషన్ వారిని పెళ్లి చేసుకోవాలి, ఏ కాంబినేషన్లో పేరు తీసుకుంటే వీటన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది మేడం వివరంగా తెలియజేశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.